అందరికీ నమస్కారం. నా పేరు కురువపల్లయ్య, బీఆర్ఎస్పీ రాష్ట్ర నాయకులు, జోగులాంబ గద్వాల జిల్లా. మరి ఈనాడు అలంపూర్ నియోజకవర్గానికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు వస్తున్న సందర్భంగా వారిని కొన్ని సూటి ప్రశ్నలు అడగదలుచుకున్నాం. మరి ఈరోజు నడిగడ్డకు మీరు ఏం ముఖం పెట్టుకొని వస్తున్నారని ఈ సందర్భంగా మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే తుంగభద్ర నది పైన కర్ణాటక ప్రభుత్వం అక్రమంగా దాదాపు 50 టీఎంసీల నీళ్ళు తరలించకపోతూ ఉన్నారు. దాని మీద ఇంతవరకు పల్లెత్తు మాట మాట్లాడతలేరు. మొన్న రేవంత్ రెడ్డి ముగ్గురు ముఖ్యమంత్రులతో కుమ్మక్కై ఆల్రెడీ కర్ణాటక ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర హక్కులను దారదత్తం చేసి వచ్చినాడు. నైవేలి ప్రాజెక్టు ద్వారా 52 టీఎంసీలు తరలించకపోవడానికి రాష్ట్ర ఒప్పందం చేసుకొని వచ్చినాడు. అంటే తన కొడంగల్లు లిఫ్ట్ ఇరిగేషన్ స్వార్థం కోసం మరి ఇవాళ తెలంగాణకు రావాల్సినటువంటి హక్కులను, ఆర్డీఎస్కి రావాల్సినటువంటి నీటి వాటా ఏదైతే 15.9 టీఎంసీల వాటా ఉందో వాటిని కాపాడాల్సినటువంటి బాధ్యత ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం పైన, ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ పైన ఉన్నది. మరి మేము ఇవాళ బట్టి విక్రమార్క గారు కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్ నాయకులు, వారే ముఖ్యమంత్రి కావాల్సినటువంటి పరిస్థితి ఉండే. కానీ ఈ దొంగ రేవంత్ రెడ్డి రావడం వల్ల ఇవాళ నిజమైన కాంగ్రెస్ వాళ్ళకు కూడా అన్యాయం జరిగింది. మేము ఒకటే అడుగుతున్నాం ఇవాళ బట్టి విక్రమార్క గారిని, ఖచ్చితంగా మీరు ఈ అలంపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆర్డీఎస్ పైన మరి తక్షణమే కర్ణాటక చేస్తున్నటువంటి అక్రమ ప్రాజెక్టులను ఆపాలి, కురుడి ప్రాజెక్టును ఆపాలి. అదేవిధంగా చాలా చిక్కల మంచాల దగ్గర కూడా రోడ్ కమ్ బ్యారేజ్ నిర్మిస్తూ ఉన్నారు. దాదాపు ఇవాళ వాళ్ళు 9.5 టీఎంసీల వాటర్ను కొల్లగొడతా ఉన్నారు. మరి అన్ని నీళ్లు తీసుకో ఉంటే రేపు పొద్దున ఎడారిగా మారుతుంది తుంగభద్ర నది. ఆర్డీఎస్ ద్వారా వచ్చే అలంపూర్ నియోజకవర్గానికి పారాల్సినటువంటి మరి 87,500 ఎకరాలు ఎడారిగా మారే పరిస్థితి ఉన్నది. మీకు సోయి లేదు. ఇవాళ వస్తున్నారు నియోజకవర్గానికి, మరి సబ్స్టేషన్లు ప్రారంభించడానికి వస్తే సబ్స్టేషన్లు కాదయ్యా, మాకు ఫస్ట్ రైతులకు నీళ్ళు ఇవ్వండి, రైతులకు నీళ్ళ వాటర్ ఇస్తే పంటలు పండించుకుంటే ఆర్థికంగా ఎదుగుతారు. కానీ ఇవాళ సబ్స్టేషన్లు గత ప్రభుత్వంలోనే కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్నప్పుడు 24 గంటలు నాణ్యమైన విద్యుత్తుని అందించినాడు, సబ్స్టేషన్లు ఇచ్చినాడు, అన్ని రకాలుగా ఇచ్చినారు. మరి ఇవాళ మీరు ఎందుకు వస్తున్నారో అర్థం కాని పరిస్థితి ఉంది. కేవలము హెలికాప్టర్ల ద్వారా ఊరేగిపోతున్నారు తప్ప ఇవాళ మీరు వచ్చినటువంటి పనులలో ఏ ఒక్క అభివృద్ధి లేదు. మరి అట్నే అలంపూర్ నియోజకవర్గం చాలా వెనుకబడి ఉన్నది. మరి ఇంతవరకే మీరు 3 సంవత్సరాలే వచ్చి ఈ నియోజకవర్గానికి ఏమైనా ఫండ్ కేటాయించినారా? ఏమైనా కొత్త ప్రాజెక్ట్ని ప్రపోజల్ పెట్టినారా? ఇవాళ తుమ్మిల లిఫ్ట్ ఇరిగేషన్ కింద ఉన్నటువంటి సెకండ్ ఫేజ్లో పూర్తి చేయాల్సినటువంటి మల్లమ్మకుంట, వల్లూరు, జులకల్ రిజర్వాయర్లు కూడా ఇంతవరకు పూర్తి చేయలేదు. మరి మల్లమ్మకుంట రిజర్వాయర్ మా ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్నప్పుడే పరిపాలన అనుమతులు వచ్చినాయి. అదే తప్ప ఇవాళ దాని మీద ఒక్క పైసా కూడా మీరు కేటాయించలేదు. మరి పనులు ముందరకు పోతలేవు. మరి ఇట్లా నీటి వాటను మా ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి కృష్ణా నదిలో అయినా సరే, తుంగభద్ర నదిలో అయినా సరే ఖచ్చితంగా నీటి వాటను కాపాడుకోవాల్సిందే. లేకుంటే ఖచ్చితంగా మిమ్మల్ని తరిమి కొడతాం, మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. బట్టి విక్రమార్క గారు, మీరైనా తెలంగాణ రాష్ట్ర హక్కులను కాపాడాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉన్నది. ఎట్లయినా మీ ముఖ్యమంత్రి ఆల్రెడీ మోచేతి నీళ్లు తాగుతున్నాడు. వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గురువుకి దక్షిణ చెల్లించుకుంటున్నారు. కానీ మీరు నిక్కచ్చైన తెలంగాణ వాదులు, మీరు తెలంగాణ హక్కులను కాపాడాల్సినటువంటి బాధ్యత ఉన్నది. అట్నే నియోజకవర్గానికి మీరు గతంలో ఎన్నికల హామీలో భాగంగా వచ్చినప్పుడు మరి ఐజకు డిగ్రీ కళాశాల ప్రకటిస్తా అని చెప్పినారు. మరి అదేవిధంగా విద్యా వ్యవస్థలను ప్రకటిస్తా అని చెప్పినారు. అదేవిధంగా బీఎడ్ కాలేజ్ ఇస్తామని చెప్పినారు. మరి వాటి అమలు ఇంతవరకు కాలేదు, వాటికి ముందంచబడలేదు. ఇవాళ ఐజలో మరి అంటే సాంఘిక సంక్షేమ కాలేజ్ హాస్టల్స్ కూడా లేవు. ఖచ్చితంగా వాటన్నిటిని మీరు ఖచ్చితంగా ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తున్నాం.